హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సన్ క్రిప్టో అనేటటువంటి ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అండి. సో దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అనేది ఇచ్చుంటాను. చూడండి, ఇక్కడ కింద లింక్ ఉంది చూడండి, ఈ లింక్ అనేది ఇచ్చుంటాను, మీరు దాని మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ప్లే స్టోర్కి వెళ్తుందండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవడం స్టార్ట్ అవుతుందండి. సో పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుందండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ చూడండి నెక్స్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఒక 2 times ఆర్ 3 times మీరు క్లిక్ చేయాలండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఎక్స్చేంజ్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చూడండి రిజిస్టర్ అనేటటువంటి ఒక బాక్స్ ఉంది చూడండి, ఆ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఇది ఉందో సేమ్ అదే విధంగా మీ నేమ్ ఎంట్రీ చేయాలండి. ఎంట్రీ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. దాని తర్వాత మీ మెయిల్ ఐడి వేయండి. మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ 4 digits ఎంపిన్ అనే దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో ఈ ఎంపిన్ అనేది మీరు అప్లికేషన్ ఓపెన్ చేయడానికి, దాంతోపాటు అప్లికేషన్ నుంచి ఎక్స్చేంజ్ నుంచి ట్రాన్స్ఫర్లు చేయడానికి యూజ్ అవుతుందండి. సో మీరు ఏదైతే ఎంట్రీ చేస్తారో దాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రిఫరల్ కోడ్ అడుగుతుందండి. అక్కడ రిఫరల్ కోడ్ ఉంది చూడండి, నాది 1642794. ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ రాకపోతే దాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయడానికి ఒక బాక్స్ ఉంది చూడండి, చతురాస్రం, దాన్ని టచ్ చేసి దాని కింద రిజిస్టర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో రిజిస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందండి. మీ మొబైల్ నెంబర్కి, ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. దాంతోపాటు మీ మెయిల్కి కూడా సన్ క్రిప్టో అనే ఒక మెయిల్ ఐడి నుంచి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వచ్చిన కోడ్ కూడా మీరు ఎంట్రీ చేయండి. ఈ 2 కోడ్స్ ఎంట్రీ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఇక్కడ చూడండి మీకు వచ్చినటువంటి 2 OTPలు అయితే ఉన్నాయో అవి 2 సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను కూడా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద అలవ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అలవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ అనేది ఉంటే మళ్ళీ ఇంకోసారి అలవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్కి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి. సో ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ప్రస్తుతానికి మీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాని లాగిన్ అయితే రెడీ అవుతుంది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ యువర్ కేవైసీ అనేటటువంటి ఆప్షన్ చూడండి, పైన లైన్లో ఎల్లో కలర్ బాక్స్, ఆ బాక్స్ మీద మీరు టచ్ చేయాలండి. సో అలా మీరు టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. అంటే మీ వృత్తి ఏంటి అని అడుగుతుంది. అంటే మీరు బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే శాలరీడ్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయా, ఈ విధంగా. సో వీటిలలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే టచ్ చేయండి. సో నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు అప్ టు 10 lakhs అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. దాని తర్వాత ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అని అడుగుతుంది. ఇక్కడ నో అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ నో అనే ఆప్షన్ మీద టచ్ చేసి ఈ కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. చూడండి ఇక్కడ ఇంకోసారి చెప్తాను. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, శాలరీడ్ అయితే ఇక్కడ శాలరీడ్ అనే బాక్స్ టచ్ చేయాలి, స్టూడెంట్ అయితే స్టూడెంట్, రిటైర్డ్, ఈ విధంగా క్లియర్గా టచ్ చేసిన తర్వాత అప్ టు 10 lakhs ఇన్కమ్, దాని తర్వాత నో అని క్లిక్ చేసి ఈ కింద
సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ నెక్స్ట్ పేజ్లో మేనేజ్ కేవైసీ అనేటటువంటి ఒక ఫస్ట్ బాక్స్ ఉంది చూడండి. ఈ మేనేజ్ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో మేనేజ్ కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. వీటిలలో ఫస్ట్ది మేనేజ్ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. వీటిలలో ఫస్ట్ది ఏంటి అని అంటే అప్రూవల్ టైం 15 మినిట్స్. దీంట్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంట్రీ చేసి మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేస్తారు. దానికోసం మీరు ఫస్ట్ రికమెండెడ్ అప్రూవల్ టైం 15 మినిట్స్ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుందండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో క్యాపిటల్ లెటర్స్లో స్మాల్ లెటర్స్ ఎంట్రీ చేయకూడదండి. క్యాపిటల్ లెటర్స్లో ఎంట్రీ చేసి ఈ కింద ప్రొసీడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుందండి. చూపించిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ టు ఈమెయిల్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ కోడ్ టు ఈమెయిల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిల్కి వెళ్ళాలి. మెయిల్కి వెళ్తే ఈ విధంగా మీకు ఒక లింక్ అనేది వచ్చి ఉంటుందండి. ఇక్కడ క్లిక్ హియర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ హియర్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీది అథెంటికేషన్ కంప్లీట్ అవుతుందండి. ఈ అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే సెండ్ కోడ్ టు ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెండ్ కోడ్ టు ఈమెయిల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో దాని తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో ఈ ఓటీపీ ఏదైతే ఉందో అది మీరు అప్లికేషన్లోకి వచ్చి ఎంట్రీ చేసి ఈ కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి ప్రొసీడ్ అనేటటువంటి ఒక లైన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రొసీడ్ అనే లైన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత డిజిలాకర్ అనే అప్లికేషన్కి మీ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక రెస్పాన్స్ అయితే అడుగుతుందండి. అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ పేజ్లో మీకు ఎలో అని వస్తుంది. ఈ ఎలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఎలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే మీ ఆధార్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుందండి. మీ రాంగ్ పోకుండా మీ ఆధార్ కార్డు నెంబర్ ఈ బాక్స్లో ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్లో ఒక కోడ్ అనేది ఉంటుంది. ఈ కోడ్ని ఎదురుగా ఉండేటటువంటి బాక్స్లో సేమ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్ ఏది ఎలా ఉంటే సేమ్ అలానే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలండి. ఈ బాక్స్లో ఎంట్రీ చేసి దాని కింద నెక్స్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి. ఈ ఓటీపీని ఈ కింద ఉండేటటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఒక సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రీ చేయమంటుందండి. ఇదివరకు మీరు ఎప్పుడు డిజిలాకర్ యూజ్ చేయకుండా ఉండుంటే ఫస్ట్ టైమే మీరు యూజ్ చేస్తుంటే మీరు సెక్యూరిటీ కోడ్ అనేది 6 నంబర్లది ఎంట్రీ చేయవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఇదివరకు ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ కోడ్ ఎంట్రీ చేయండి. 6 డిజిట్స్ అంటే 6 అంకెలు ఉండాలండి. దాని తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు ఇవన్నీ అడిగేసి ఈ కింద ఎలో అనే ఆప్షన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఎలో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుందండి. ఒకవేళ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా లింక్ అవ్వకపోతే అప్పుడు మీకు ఆధార్ కార్డు లింక్ అయింది కాబట్టి ఆధార్ ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఒకవేళ పాన్ కార్డు మీద లింక్ అవ్వకపోతే అప్పుడు మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయమని అడుగుద్ది. పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఒకవేళ ఆల్రెడీ లింక్డ్ అయ్యి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. సో ఇక్కడ ఒకవేళ మీకు పాన్ కార్డు నెంబర్ అడిగితే పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి ఈ కింద ఫెచ్ డాక్యుమెంట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మిమ్మల్ని సెల్ఫీ దిగమనేసి అడుగుతుందండి. ఈ విధంగా మీరు కెమెరాకి ఫ్రంట్కి వచ్చేసి మీ ఫేస్ మీద లైటింగ్ పడేలా ఇలా కెమెరాకి ఎదురుగా వచ్చేసి అక్కడ కళ్ళు అంటే ఐస్ మీరు బ్లింక్ చేయాలండి. అంటే కళ్ళు మూస్తూ ఆపుతూ ఉండాలి. అలా మూస్తూ ఆపిన తర్వాత ఈ స్క్రీన్ మీద గ్రీన్ కలర్ లైన్లు వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత కింద కెమెరా ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేసి మీరు సెల్ఫీ అనేది దిగాలండి.
చూడండి ఇప్పుడు సెల్ఫీ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది. దాని తర్వాత సబ్మిట్ సెల్ఫీ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఆ సబ్మిట్ సెల్ఫీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్, యూ మే క్లోజ్ ది విండో అనేసి వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఆ గ్రీన్ కలర్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మళ్ళీ మీకు ఇదివరకు ఉన్నటువంటి పేజ్ ఏదైతే ఉందో మేనేజ్ కేవైసీ ఇక్కడికి వస్తుంది. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే 15 మినిట్స్ మీరు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ ఏం చేయకూడదు. సో ఈ వెనక్కి పేజ్కి వచ్చిన తర్వాత 15 మినిట్స్ మీరు వెయిట్ చేస్తే మీ కేవైసీ అనేది అప్రూవ్ అయితే ఇక్కడ కేవైసీ అప్రూవ్డ్ అని పడుతుందన్నమాట. ఒకవేళ కేవైసీ అనేది అప్రూవ్ కాకపోతే ఇదివరకు స్టార్టింగ్లో వచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో వాటిలలో మీకు ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వకపోతే రెండో ప్రాసెస్ ఏదైతే ఉందో రెండో బాక్స్ దాని మీద టచ్ చేసి మీరు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఫొటోస్ తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ డిజీ లాకర్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వకపోతే ఈ మేనేజ్ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేటటువంటి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి అక్కడ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫొటోస్ అడుగుతుంది. అది తీసేసి మీరు ఓకే చేయాలండి. సో దాని తర్వాత అయినా మీకు కేవైసీ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడము. అలా కాకపోతే ఇంకా మళ్ళీ మీకు మాన్యువల్ అప్రూవల్ అని ఇంకొకటి కూడా అడుగుతుందండి. అదేంటి అంటే మీ ఫోన్లో కెమెరా అనేది సరిగా వర్క్ అవ్వకపోతే వేరే మొబైల్ తోటి మీరు ఫోటో దిగడం అనేది అనమాట. సో ఈ ఆప్షన్లలో ఏదో ఒకటి మీరు యూజ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేటటువంటి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో యాడ్ బ్యాంక్ అకౌంట్ అని మెయిన్ పేజ్లో మీకు వచ్చింది అని అంటే మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో మనం ఈ మీ సన్క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీంట్లో బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో ఈ వీడియోలో మనం సన్క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాని రిజిస్ట్రేషను, దాని కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.